బిజినెస్ ఎంక్వైరీ జరుగుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత శిక్షలు ఉంటాయి తప్ప ఎవరికైనా ప్రజాస్వామ్యంలో రిజల్ట్కి ముందే అలా ఉంటాయి. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. 2 ప్రముఖ కంపెనీలు హైవేలు నిర్మించినాయి. ఒకటేమో నిడమానుడి దగ్గర నుంచి కల్పర టోల్గేట్ వరకు, ఇంకోటేమో వెస్టర్న్ బైపాస్. కానీ వీళ్ళందరికీ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీటీపీఎస్ నుంచి బూడిద ఎంత తీసుకున్నారు లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవేని అడిగితే మన ఊరినే లెక్కలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది వైసీపీకి సంబంధించి గతంలో గన్నవరం, నాకు పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మాజీ శాసనసభ్యుడు అనుచరులుగా ఉన్నాళ్ళు ఇవాళ కూడా అక్రమ మైనింగ్ చేస్తున్న పరిస్థితి, నూజివీడు నియోజకవర్గంలో చేస్తున్న పరిస్థితి. అలాగే కడియాల సతీష్ కుమార్ అనే అతను ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్లో అతను A1గా ఉన్నాడని ప్రాథమిక సమాచారం. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం దానికి కూడా మాజీ శాసనసభ్యులైన గుడివాడ అతనిది ఆళ్ళ లారీలే ఇవాళ కూడా నూజివీడు తిరుగుతుంది అని రోజు నా దగ్గరకు వచ్చి గోలబెట్టే పరిస్థితి. మేబీ లారీల పేర్లు మార్చుంటారు, నాకు లోతుల్లోకి తెలియదు. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. తప్పు చేసాలని శిక్షించే ప్రసక్తి ఉంటుంది తప్ప వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే.